గో బ్యాక్ మార్వాడి ఈ ఉద్యమం ఎందుకు ఎప్పుడు ఎలా మొదలైంది? ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమం తెలంగాణలో రగులుతూనే ఉంది. మార్వాడీలకు మద్దతుగా బీజేపీ వ్యతిరేకంగా ఓయూ, జేఏసీ, ప్రజా సంఘాలు ఇలా నిరసన జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి చిచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు, ఆందోళనలకు కారణమైంది. ఎందుకు గో బ్యాక్ మార్వాడి? కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. గో బ్యాక్ మార్వాడి అంటే ఇక్కడ మనుషులను తెలంగాణ రాష్ట్రం వదిలి వెళ్ళమని ఉద్దేశం కాదు. ఇక్కడ వ్యాపారాలు పూర్తిగా మానేయమని కాదు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మా నీళ్లు, నిధులు, నియామకాల కోసం మా పక్కనే ఉన్న తెలుగు వాళ్లతోనే పోరాటం చేశాం. వందలాది మంది మీద కేసులయ్యాయి. అనేక మంది అమరవీరులయ్యారు. అప్పుడు గో బ్యాక్ అన్నప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు గో బ్యాక్ మార్వాడి అంటే వస్తుందో అర్థం కావడం లేదు. ప్రధానంగా తెలంగాణలో స్వర్ణకారులు, చేనేత కార్మికులు, ఫుడ్ వర్క్ చేసేవాళ్ళు, విగ్రహాలు తయారు చేసేవాళ్ళు, కోమటి వాళ్ళు, మాదిగ వాళ్ళు, ఇలా వివిధ కులాల వృత్తులపైన దశాబ్దాలుగా ఆధారపడి జీవిస్తున్న మార్వాడీల ప్రభావం తీవ్రంగా పడుతోంది. 2014లో తెలంగాణ సాధించిన నాటి నుంచి చిన్న చిన్న గ్రామాలకు సైతం మార్వాడీలు వ్యాపారాల పేరుతో విస్తరించారు. సుమారు 500కు పైగా గ్రామాలకు మార్వాడీలు వెళ్లి అక్కడ కుల వృత్తులను, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు. మార్వాడీలు వ్యాపారాలు పెట్టుకోవడం తప్పనడం లేదు. కానీ వాళ్ళ వ్యాపారాలలో స్థానికులైన తెలంగాణ వారికి 80% ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రధాన డిమాండ్. ఇటీవల మోండా మార్కెట్లో ఓ దళితుడిపైన కొందరు మార్వాడి వ్యాపారులు అన్యాయంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఇతర కులాలకు చెందిన స్థానికులపైన సైతం కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ ఘటనతోనే గో బ్యాక్ మార్వాడి అనే నినాదం రాజుకుంది. ఇప్పుడు స్థానికేతర చిచ్చుతో తెలంగాణలో మార్వాడీలు ఓ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు తెలంగాణలో బ్రతుకుతున్నారు. వ్యక్తిగతంగా కొందరు చేసిన దాడిని మొత్తం మార్వాడీ సమాజానికి ఆపాదించడం కూడా తప్పే. ఈ ఉద్యమం మోండా మార్కెట్లో మాత్రమే పుట్టింది కాదు. తెలంగాణలో ప్రజా సంఘాలు, దళితులు, స్థానిక వ్యాపారులలో ఎప్పటి నుంచో మార్వాడీలపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలంగాణలో మార్వాడీలు వైభవంగా అలంకరించి పండుగలను చేసుకుంటూ అవేవో గొప్ప పండుగలుగా జనంలోకి తీసుకువెళ్తూ తెలంగాణ బతుకమ్మ పండుగలను అవమానిస్తున్నారు అని వినికిడి. హిందీ భాషను బలవంతంగా తెలంగాణ ప్రజలపైన రుద్దుతున్నారు అని కొందరు అంటున్నారు. ఇక అసలు మార్వాడీలు చేస్తున్న వ్యాపారాలను ప్రజలు ఎందుకు తప్పుపడుతున్నారు? దశాబ్దాల నుంచి తెలంగాణలో ఉంటున్న మార్వాడీల ఇన్నాళ్ళు తెలంగాణ సంస్కృతిని, భాషను ఏం మార్చగలిగారు? ఇప్పుడు ఎందుకు వారిపైన ఆరోపణలు వస్తున్నాయో చూద్దాం. మార్వాడీ వ్యాపారులు నకిలీ వస్తువులు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బంగారు వృత్తిపైన ఆధారపడ్డ తెలంగాణ స్వర్ణకారుల వ్యాపారాలు దెబ్బకొడుతూ నార్త్ నుంచి వచ్చిన మార్వాడీలు పెద్ద ఎత్తున బంగారం తయారీ, అమ్మకాలలో విస్తరించారు. ఈ ప్రభావంతో స్థానిక స్వర్ణకారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాలలో స్థానిక కిరాణా షాపులు దెబ్బ కొట్టేలాగా భారీ పెట్టుబడులతో మార్వాడీలు, కోముట్లు వ్యాపారాలు సైతం ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారు. ఆర్థికంగా స్థానికులు వారితో వ్యాపారాలలో పోటీ పడలేకపోతున్నారు. భారీ పెట్టుబడులు పెట్టలేక కుల వృత్తుల మనుగడలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఉద్యమం మార్వాడీలకు వ్యతిరేకం కాదు, వారు అవలంబిస్తున్న వ్యాపార విధానాలకు వ్యతిరేకం. స్థానికులకు 80% ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణలో న్యాయంగా వ్యాపారం చేసుకుంటే తప్పులేదు అని తెలంగాణ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.